తెలంగాణ బీజేపీలో నిధుల గోల్మాల్ వ్యవహారం దుమారం రేపుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఫండ్స్ పక్కదారి పట్టాయని ఢిల్లీ అధిష్టానం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో నిధుల లెక్కలు తేల్చేందుకు కీలక నాయకులను రంగంలోకి దించింది పార్టీ. తటస్థంగా ఉండే పార్టీ సీనియర్ నేతలకు లెక్కలు తేల్చే బాధ్యతలు అప్పగించింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. నేరుగా పోటీ చేసిన అభ్యర్థులతో మాట్లాడి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. తప్పు చేసిన వారిపై యాక్షన్ తప్పదని స్పష్టం చేశారు. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలకు హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఒక్కో జిల్లాకు ఒక్కో నేత వెళ్లడం జరిగింది. తెలంగాణ బీజేపీలో నిధుల గోల్మాల్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఫండ్స్ పక్కదారి పట్టాయని ఢిల్లీ అధిష్టానం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, నల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ అర్ధ అంగబలంతో రంగంలో దిగింది. ఎక్కువ సీట్లని, ఎక్కువ వార్డులను గెలుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో పార్టీ కసరత్తు కూడా చేసినటువంటి నేపథ్యం. దీనిలో భాగంగా పార్టీ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్లను నియమించింది. కావాల్సినటువంటి అభ్యర్థులకు కావాల్సినటువంటి ఫండ్స్ ను కూడా సమకూర్చి పంపించినటువంటి నేపథ్యం. అయితే ఏదైతే డబ్బులు పంపించినటువంటి విషయం ఉందో, ఈ డబ్బులు ఏ మేరకైతే పంపించడం జరిగిందో ఆ మేరకు ఓట్లు రాలేకపోయినా కారణం ఏందని చెప్పేసి బీజేపీ ఢిల్లీ అధిష్టానం దృష్టి పెట్టింది. అదే కాకుండా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి నేపథ్యం. అయితే వాళ్ళకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఏవైతే ఫండ్స్, పార్టీకి సంబంధించినటువంటి ఫండ్స్ పంపించడం జరిగిందో అవి దుర్వినియోగమైనవి, సద్వినియోగం కాలేదు. క్యాండిడేట్లకు ఎవరికైతే పంపించడం జరిగిందో క్యాండిడేట్లకు చాలా చోట్ల అందలేదనేటువంటి సమాచారం పార్టీకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పార్టీ ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉంది. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కూడా ఈ దుర్వినియోగంకి పాల్పడిన వారిలో ఉన్నట్టుగా వారికి సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలకి, తటస్థంగా ఉన్నటువంటి నేతలను ఎంపిక చేసి వారికి జిల్లాలకు వెళ్లాలని చెప్పేసి బాధ్యతలు కూడా అప్పగించినటువంటి నేపథ్యం. దీంట్లో బీజేపీ సంబంధించినటువంటి నేతలతో ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగిందో వారితో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సమావేశం అయ్యారు. మీరు వాళ్ళకి ఏ విధంగా దీనిపైన ఎంక్వైరీ చేయాలని దానిపైన మార్గనిర్దేశనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొందరు నేతలు ఒకవేళ మేము రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వెళ్ళి అందరితో మాట్లాడి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చర్యలు ఉంటాయా లేవా అనేటువంటి విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పార్టీ ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంది. ఈ విధంగా డబ్బులని దుర్వినియోగం చేయడము, గోల్మాల్ చేయడం లాంటివి ఏవైతే ఉన్నాయో వీటిపైన కేంద్ర పార్టీ ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. ఎంత సీనియర్ ఉన్నప్పటికీ కూడా వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చాలా స్పష్టంగా ఈ ఇన్ఛార్జ్లతో ఎవరికైతే బాధ్యతలు అప్పజెప్పడం జరిగిందో వారితో జరిగినటువంటి సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ వ్యవహారం ఏదైతుందో దీనికి ఇక్కడితో పులి స్టాప్ పెట్టే విధంగా చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండే విధంగా పార్టీ నిర్ణయం ఉండబోతుంది. కాబట్టి మీరందరూ కూడా సమగ్రంగా విచారణ జరిపించి క్యాండిడేట్లతో మాట్లాడి సమగ్రమైనటువంటి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి